మనకి వాస్తవంగా బ్యాంకులు సేవలందిస్తున్న దానికి కావలసినటువంటి ప్రయోజనాలు ఆళ్ళు పొందుతున్నారు. ఆళ్ళు బతుకుతున్నది మన మీదనే. అయితే బ్యాంకులు ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల నేను ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను, మీ భాషలో మాట్లాడతానంట. కర్ణాటకలో కన్నడలో మాట్లాడకపోవడం, లేకపోతే తమిళనాడులో తమిళ్‌లో మాట్లాడకపోవడం. బ్యాంక్ సిబ్బంది ఖచ్చితంగా లోకల్ భాష తెలియకపోతే ఇంక వాళ్ళతో ఉపయోగం ఏంటి మనకి? ఆ సేవలతో ఉపయోగం ఏంటి మనకి? మనకి ఇంగ్లీష్ రాదు. అట్లాంటప్పుడు మనం ఎట్లాగా బ్యాంకుతో లావాదేవీలు నడుపుతాం? బ్యాంకులో ఉన్న లావాదేవీల గురించి మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం? లేదా మన సమస్యలు ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళకి మన భాష రాదు. వాళ్ళు మనకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలుగుతారు? దీన్నే పరిష్కరించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిర్మలా సీతారామన్ చాలా క్లియర్‌గా చెప్పారు. బ్యాంకు సిబ్బంది స్థానిక భాషలోనే మాట్లాడాలి. ఇది తేల్చి చెప్పారు. పబ్లిక్ సర్వీస్ బ్యాంకులన్నీ కూడా ఆ పని చేసి తీరాల్సిందే అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.